నమస్కారం. జేపీ న్యూస్కి స్వాగతం. అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీల్లో ఓ పిస్టల్ బయటపడడంతో టీటీడీ అధికారులు ఉలిక్కిపడ్డారు. మహారాష్ట్ర పూణేకి చెందిన విజయ్ మానే అనే భక్తుడు శ్రీవారి దర్శనార్థం తన సొంత వాహనంలో తిరుపతి వచ్చారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లే క్రమంలో అలిపిరి చెకింగ్ పాయింట్ చేరుకున్నారు. ఈ భక్తులను చెక్ చేసే క్రమంలో భాగంగా పిస్టల్తో పాటు 14 బుల్లెట్లు కనిపించాయి. వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చిన అలిపిరి సిబ్బంది తిరుమల తీసుకువెళ్లి విచారించారు. అయితే ఈ వెపన్కి లైసెన్స్ ఉండడంతో పాటు విజయ్ మానే చెప్పిన సమాచారం అంతా కరెక్ట్గా ఉండడంతో వివరాలు తీసుకొని వదిలిపెట్టారు. అయితే వెపన్కి ఉన్న లైసెన్స్ పరిధిని పరిశీలించి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే కేసు నమోదు చేశామంటున్నారు తిరుమల పోలీసులు. ఉదయం సుమారు 7 గంటల సమయంలో అలిపిరి టోల్ గేట్ వద్ద ఒక మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక బ్లాక్ కలర్ వెహికల్లో వాల్తర్ కంపెనీకి బ్రాండ్కి సంబంధించినటువంటి ఒక పిస్టల్ మరియు ఒక 14 రౌండ్స్ అనేటటువంటివి దొరికినాయి అనేటటువంటి దాని మీద ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది రావడం జరిగింది. దానికి సంబంధించి కంప్లైంట్ అనేటటువంటిది రిసీవ్ చేసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని మీద తగు చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించిన తర్వాత ఇది మహారాష్ట్రకి సంబంధించిన పూణేకి సంబంధించినటువంటి విజయ్ మానే అనేటటువంటి వ్యక్తికి సంబంధించిందని, అతనికి ఈ వెపన్స్కి సంబంధించి రెండు వెపన్స్కి సంబంధించి లైసెన్స్ ఉన్నట్లు కూడా అది ప్రాథమికంగా తెలియడం జరుగుతుంది. దానిలో ఒకటి వాల్తర్ ఏదైతే ఈ వెపన్ ఉందో వాల్తర్ పిస్టల్కి మరియు ఒక కోల్ట్ రివాల్వర్కి కూడా అతనికి లైసెన్స్ ఉందనేటటువంటి దాని మీద ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా కంప్లైంట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని తగు చర్య అనేటటువంటి దాని మీద తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దానికోసమే లీగల్ ఒపీనియన్ అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది. లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. వెపన్ అనేటటువంటిది ఆ లైసెన్స్ పూర్తి వివరాలు అనేటటువంటి తెలిస్తే ఆ లైసెన్స్ ఎంతవరకు తీసుకొని వెళ్ళొచ్చు, ఏ ఏరియాస్లో దానికి యాక్సెస్ ఉంది అనేటటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని, ఇవన్నీ ఇంకా ప్రాథమికమైనటువంటివి, ఇంకా మనకి కంప్లైంట్ అనేటటువంటిది రాతపూర్వకంగా రావాలి. వచ్చిన మీదట మిగిలినవన్నీ కూడా పరిశీలించి తగిన సాక్ష్యాధారాలను కూడా దాని మీద తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ చెకింగ్ ఎక్కడ జరిగింది అనేటటువంటి దాని మీద ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. చేసుకొని ఇంకా ఫర్దర్ యాక్షన్ కూడా అంటే లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ యాక్షన్ అయినా మనం చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకొని చేయడం జరుగుతుంది.